నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. అబ్రాడ్లో జాబ్ చేయాలనుకుంటున్నారా? అక్కడే స్థిరపడాలనుకుంటున్నారా? అయితే దీనికోసం ఏమేం కావాలి, ఏం చేయాలి? దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు ఎక్సెల్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్వైజర్ జహంగీర్. హలో జహంగీర్ గారు. హాయ్ మ్యామ్. అసలు ఎక్సెల్ సర్వీసెస్ ఏంటి? ఎక్సెల్ సర్వీస్ వచ్చేసి ఏవైతే స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళొచ్చు. అక్కడ అంటే యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ చదువుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి మనం స్టూడెంట్ వీసాస్ చేస్తాము. దాంతోపాటు ఇమిగ్రేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే ఎవరైతే అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటారో ఫ్యామిలీతో కానివ్వండి, ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్, ప్రొఫెషనల్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కదా, వాళ్ళు పిఆర్ వీసాస్ పైన వెళ్ళొచ్చండి. అంటే వాళ్ళకి ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఉంటాయి. అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏది బెటర్ కంట్రీగా మీరు చెప్తారు? జాబ్స్ ప్రకారంగా అడిగితే మనకు వచ్చేసి ఇప్పుడు కెనడా ఉందండి. చాలామంది కెనడాకి వెళ్తున్నారు. ఓకే. అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా వీసా కూడా వెళ్తున్నారండి. ఆస్ట్రేలియా కూడా వెళ్తుంది, ఎందుకంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా కాబట్టి అక్కడ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో సెటిల్ కావచ్చు అనమాట. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, కిడ్స్గా వెళ్ళొచ్చు. వాళ్ళు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఈక్వల్గా జాబ్ చేసుకోవచ్చు. ఫుల్ టైం, పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. ఓపెన్ వర్క్ పర్మిట్ ఉంటుంది వాళ్ళకి. జాబ్ రావడానికి కూడా ఆ కంట్రీస్ అనేది ఈజీగా అంటే ప్రాసెస్ ఇప్పుడు చాలామందికి వీసాస్ అనేది ఈజీగా వస్తున్నాయండి అక్కడ. ఓకే. ఇంకా జాబ్ కూడా ఈజీగా వస్తుంది కెనడాలో, ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉందండి అక్కడ. ఓకే. ఇంకా జాబ్స్ ప్రకారంగా చూస్తే మా సైడ్ నుంచి కూడా వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ అనేది ఇస్తామన్నమాట. అంటే పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు జాబ్ వెతుక్కోవడానికి అక్కడ. ఎందుకంటే అక్కడ కూడా మా సర్వీసెస్ ఉంటాయి కాబట్టి, తెలిసిన కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ రెజ్యూమ్ని అక్కడ మార్కెటింగ్ చేస్తామండి. వాళ్ళకి జాబ్ రావడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు కూడా ఆ కంట్రీస్ ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకోండి, కెనడా తీసుకోండి, అక్కడ వచ్చేసి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, పిల్లలకి మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మా సైడ్ నుంచి జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, ఐఎల్స్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు పూర్తిగా ఇక్కడ సెటిల్ అయ్యే వరకు మా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది వాళ్ళకి గైడ్ చేయడం అక్కడ నుంచి. ఇంకోటి, ఐఎల్స్ అంటే చాలా మంది భయపడుతుంటారు కదా, నిజంగా అంత భయపడాల్సిన అవసరం ఉందా? ఎక్సెల్ గ్రూపు అలాంటి వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తుందా? ట్రైనింగ్ ఉంటుందండి. చాలా మంది ఇప్పుడు కెనడాకి ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఉందండి. అంటే కొంతమంది అంటే రూమర్స్ ఉంటాయి. అంటే మా ఫ్రెండ్‌కి రాలేదు వీసా, నాకొచ్చింది, లేదా డైరెక్ట్ వర్క్ పర్మిట్ ఇచ్చేయండి అని అంటే. ఓకే. పీఆర్ తీసుకుంటే మీకేంటంటే ఫ్యామిలీకి బెనిఫిట్స్ ఉంటుంది. వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు, మీరు జాబ్ చేసుకోవచ్చు. ఏ జాబ్ అయినా, ఏ ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎవరైనా వెళ్ళగలుగుతారండి. డిగ్రీ ఉన్నాక ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈజీగా ఎవరైనా వెళ్ళొచ్చు. ఏ ప్రొఫెషన్‌లో అయినా కానివ్వండి. అంటే డాక్టర్స్ కానీ, నర్స్, టీచర్స్ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్, బ్యాంకింగ్ ఫీల్డ్‌లో కానీ, ఫార్మసీ కానీ, హెల్త్ కేర్ సైడ్ కానీ ఎవరైనా వెళ్ళొచ్చు. వాళ్ళందరికీ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మోర్ దెన్ ఇప్పుడు 4 లాక్స్ ఈ 2024లో ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకు ఇంకా 4 లాక్స్ జాబ్ ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ మనకు. ఓకే. అండ్ దాంతోపాటు ఐఎల్స్‌కి చాలామంది ఇప్పుడు ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, ఐఎల్స్ ఆర్ పీటీకి చాలామంది భయపడతారు. సార్ ఆ స్కోర్ రాదు కదా, మనం ఎట్లా అప్లై చేయాలి అంటే ఆ స్కోర్ ఈజీ అండి. ఓకే. ఐఎల్స్ అనేది జనరల్ చాలా ఈజీ. దానికి ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళు గైడ్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు 1 మంత్ అనేది. అంటే ఎలా ఇంప్రూవ్ మనం స్కోర్ చేసుకోవాలనేది వాళ్ళకి ఈజీగా అయిపోతుంది ఎగ్జామ్ రాయడానికి కూడా. అండ్ ఇంకోటొచ్చేసి ఐఎల్స్ ఇంత వస్తేనే వెళ్ళాలని రూల్ ఏం లేదు. అంటే ఒక తక్కువ వచ్చినా కూడా కొన్ని స్టేట్స్ ఉంటాయన్నమాట. అంటే పీఎన్‌పీ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ స్టేట్స్‌లో మనం దానికి నామినేట్ చేసుకోవచ్చు. అంటే ఆ స్టేట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా, స్టేట్ సిఆర్ఎస్ స్కోర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా చూస్తాం ఒకసారి. లేదు అంటే ఒకసారి మళ్ళీ రాయాలండి. ఫస్ట్ అటెంప్ట్‌లోనే వచ్చేస్తుంది జనరల్ ఐఎల్స్. ఇప్పుడు స్టూడెంట్‌కి డిఫరెంట్ ఉంటుందండి. పీఆర్‌కి అనేది డిఫరెంట్ ఉంటుంది ఐఎల్స్. స్టూడెంట్‌కి వచ్చేసి అకాడమిక్ అది కొంచెం టఫ్ ఉంటుంది. బట్ దానికంటే కంపేర్ చేసుకుంటే జనరల్ ఈజీగా మనకి. జనరల్‌గా ఈ ప్రాసెస్ అంతా ఎన్ని మంత్స్ పడుతుంది? ఎన్నాళ్ళు పడుతుంది? ఈ టోటల్ ప్రాసెస్ 8 మంత్స్ అండి. 8 ఇంకోటి మంత్స్. ఓకే. చాలా మంది అనుకుంటారు 8 మంత్స్ ప్రాసెస్ కదా సార్, చాలా లాంగ్ ప్రాసెస్ కదా, ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో అంటే రాదండి. పీఆర్ అనేది 8 మంత్స్ కంపల్సరీ. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీరు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు. డాక్యుమెంటేషన్ ప్రకారంగా కానివ్వండి, అండ్ ఇన్ ద ప్రాసెస్‌లో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ మీకు ఉండకూడదని ఈ 8 మంత్స్, 6-8 మంత్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీంట్లో స్టెప్ బై స్టెప్ ఉంటుందంటే మీ ఎలిజిబిలిటీ చూస్తాం. అంటే బ్లైండ్‌లీగా వీసా ప్రాసెస్ చేయలేము కదా మ్యామ్. దానికి మీ ఎలిజిబిలిటీ చూస్తాం. అక్కడ మీ జాబ్స్ ఎలా డిమాండింగ్ ఉన్నాయి, మీరు ఏం జాబ్ చేయగలుగుతారు, ప్రజెంట్ చేస్తున్న జాబ్స్ అక్కడ ఎట్లా డిమాండ్ చేస్తున్నాయి మీకు ఐఎల్ స్కోర్ ఎంత రావాలి, దాన్ని బట్టి మనం ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి మీకు. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ జాబ్ ఆక్యుపేషన్, ఎన్ఓసి కోడ్ అంతా ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాతే మనం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే బ్లైండ్లీగా వెళ్ళిపోతే ఎండ్ ఆఫ్ ది డే ఇది క్లయింట్ కెరియర్ ఇది. అవును.
బ్లైండ్లీగా వెళ్ళి మనం ప్రాసెస్ చేయలేం కదా. అండ్ ఈ పర్టికులర్ 8 మంత్స్ కూడా తనకు ఒక సెపరేట్ కేస్ ఆఫీసర్ అసైన్ చేస్తాం, తన ప్రొఫైల్ వరకు ఏ డాక్యుమెంట్ కరెక్ట్గా ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి. అబ్రాడ్ వెళ్ళాలంటే అసలు ఎలిజిబిలిటీ ఏంటి? అబ్రాడ్ వెళ్ళాలంటే ఎవరైనా వెళ్ళొచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఏమైనా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమైనా చూస్తారా? చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంటుంది. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటూ అలాంటిది అంటే పిఆర్ చాలా తక్కువలో అయిపోతుందండి కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీస్ చూస్తే. ఇప్పుడు కెనడా లివింగ్ ఆఫ్ కాస్ట్ తక్కువ, ఈజీగా అయిపోతుంది. అంటే వాళ్ళకి ఒకవేళ జాబ్ రావాలి, వీసా త్వరగా రావాలంటే ఇప్పుడు కెనడా ఇస్ ద బెస్ట్ కంట్రీ ప్రజెంట్ అనేది. ఓకే, అండ్ తర్వాత ఇప్పుడు అయితే ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళకి ఆస్ట్రేలియా ఇస్ ద బెస్ట్ కంట్రీ. అంటే డిఫరెంట్, ఇప్పుడు ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క కంట్రీ ఉంటుంది మైండ్లో. ఓకే, అంటే వాళ్ళ ప్రొఫైల్స్ ఎక్కడైతే డిమాండ్ చేస్తున్నాయో, వాళ్ళకి జాబ్ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నా మనం ఆ కంట్రీ సజెస్ట్ చేయాలి వాళ్ళకి. వాళ్ళ ప్రొఫైల్ ఆధారంగానే మీరు చూస్ చేస్తారా Yes. ఏది బెటర్ ఆప్షన్ అవును. ఏంటి అనేది? ఇప్పుడు లేకుంటే వాళ్ళే ఆల్రెడీ డిసైడ్ అయ్యి వస్తారా? ఎలా ఉంటుంది? ఇప్పుడు సపోజ్ మీరు వచ్చారు, మీరు ఆల్రెడీ ఒక కంట్రీ అనుకొని వస్తారు, నాకు ఇదే కంట్రీ వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనుకోండి. బట్ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అనేది వేరే కంట్రీకి చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ తను వచ్చాడు కదా అని తన ఆ కంట్రీ అంటున్నాడు కానీ తనకు ఆ కంట్రీని గైడ్ చేయలేం కదా, ఎందుకంటే తన ఫ్యూచర్ అక్కడ ఎలా ఉంటుంది కూడా చూడాలి మనం. ఓకే, దానికోసం ఏం చేస్తామంటే ప్రొఫైల్ ఎలిజిబిలిటీ చూసి తనకు జాబ్స్ ఎక్కడ ఉన్నాయి, తన ఎలిజిబిలిటీ ఎక్కడ ఉంది, తనకు వీసా ఎక్కడ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చూసిన తర్వాతనే ఆ కంట్రీ సజెస్ట్ చేస్తాం మనం. ఎందుకంటే తన కెరియర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ కదండి. అంటే మెయిన్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి క్యాండిడేట్స్ దగ్గర? ఇప్పుడు రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఏజ్ అండి. ఏజ్ మనకు Hmm. 45 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి 45 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఎనీ డిప్లొమా అండి, లేదు అంటే మాస్టర్స్ ఉన్నా సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ ఉంటే మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఏ ఫీల్డ్‌లో అయినా పర్లేదండి, ఏ చిన్న ప్రొఫెషన్‌లో ఉన్నా గానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు మాస్టర్స్ ఉంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. డిపెండ్స్, ఒక్కొక్క ప్రొఫైల్ ప్రకారంగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎలిజిబిలిటీ చూస్తాం. దాన్ని బట్టి వాళ్ళ జాబ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అంటే, లైసెన్స్ మనకి ఒక లాయర్ ఉంటారు అక్కడ. ఓకే, వాళ్ళనేది ఆర్‌సీఐసీ ఏజెంట్ అని ఉంటారు, ఇమిగ్రేషన్ లాయర్. వాళ్ళ త్రూ ఈ ప్రొఫైల్స్ అనేవి వెళ్తాయి కాబట్టి వీసా సక్సెస్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లంతో వీసా కనుక క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎన్నాళ్ళకి అప్లై చేసుకోవాలి? అదెట్లా ఉంటుంది ప్రాసెస్? వీసా అనేది క్యాన్సిల్ కాదు, దానికోసం మనం ఎవాల్యుయేషన్ చేస్తామండి. ఇప్పుడు ఫస్ట్ ఎవాల్యుయేషన్ వితిన్ 24 అవర్స్‌లో మనకు రిపోర్ట్ వస్తుంది. అది క్లయింట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. తనకి వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటేనే మనం ఫార్వర్డ్ వెళ్తాం, లేదంటే లేదండి, Okay. ఈడనే ఆపేస్తాం. ఎందుకంటే అంటే even క్యాండిడేట్ 1 rupee also is అది a matter. ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఇక్కడే Yes, చెప్పేస్తారు. చెప్పేస్తాం అది ఇక్కడ. వస్తుందా రాదా రాదండి. దాన్ని నాంచకుండా ఇలా వెంటనే ఉంది, మీరు చెప్పేస్తారు. చెప్పేస్తాం. ఎందుకంటే ఫ్రాంక్ ఉంటే బెటర్ అండి. ఎస్, ఎందుకంటే తన కెరియర్ తోటి మనం అవునవును. తన కెరియర్ తోటి డిస్టర్బెన్స్ చేయకూడదు మనం. ఎక్సెల్లా గ్రూప్ ను స్థాపించి ఎన్నాళ్ళు అవుతుంది? ఇప్పటి వరకు దాదాపు ఎంత మందిని, ఎన్ని వేల మందిని, ఎన్ని వందల మందిని మీరు పంపించుంటారు ఎక్సెల్లా గ్రూప్ నుంచి? ఎక్సెల్లా సర్వీసెస్ అనేది చాలా మంది స్టూడెంట్స్ అనేది డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉంది. దుబాయ్లో కూడా స్టూడెంట్ వీసాస్ చేస్తాం మనం. దుబాయ్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. దాంట్లో యూఎస్లో, కెనడాలో కూడా బ్రాంచ్ ఉంది మనకి. ఓకే, చాలా ఈవెంట్స్ అనేది కూడా కండక్ట్ చేస్తాం మనం, ఎడ్యుకేషన్ ఫేస్ లాంటివి. ఓకే, అంటే ఒక్కొక్క స్టేట్లో కండక్ట్ చేస్తాం. ఏపీలో చూసుకుంటే కూడా వీ హ్యావ్ ద బ్రాంచెస్ ఇన్ ఏపీ. తెలంగాణలో ఎవ్రీ స్టేట్లో ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ అనేది జరుగుతుంది. అంటే స్టూడెంట్స్కి కెరియర్ కోసం, వాళ్ళ గైడెన్స్ కోసం, వాళ్ళ జస్ట్ ఒకసారి బూస్ట్ ఇవ్వడానికి కోసం, వాళ్ళ కెరియర్కి వాళ్ళ పేరెంట్స్ తోటి వచ్చి వాళ్ళు తెలుసుకోవడానికి అంత ఎలా ఉంది, యూనివర్సిటీస్ బయట ఎలా ఉన్నాయి, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళు మా వెబ్సైట్ ఫాలో అయితే తెలిసిపోతుంది వాళ్ళకి ఎక్కడ చాలా ఈవెంట్ ఏం మందికి అబ్రాడ్ జరుగుతుంది. వెళ్ళాలనేది ఒక ఎయిమ్ గా పెట్టుకుంటారు. Yes. అక్కడ వెళ్ళి స్థిరపడాలి, బాగా సంపాదించాలి. అలాంటి వాళ్ళకు జనరల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తెలియదు. అవును. మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి, మీ దగ్గరికి రావాలి, మీ త్రూ వెళ్ళాలి అనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? జస్ట్ ఒకటే చెప్తానండి, ఫస్ట్ ఈ రూమర్స్ ఇవన్నీ మానేసేయండి. జస్ట్ మీ కెరియర్ పైన ఫోకస్ చేసి ఒక 5 మినిట్స్ తీసుకొని బ్రాంచ్కి విజిట్ అయ్యి మీ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేయించుకున్నారంటే మీకే అర్థం అయిపోతుంది. జస్ట్ మన కెరియర్ కోసం ఒక 5 మినిట్స్ ఇస్తే సరిపోతుంది మనకి. ఎందుకంటే మనం చాలా టైం ఎక్కడెక్కడో స్పెండ్ చేస్తాం. మనం ఒక 1 అవర్ తీసుకొని బ్రాంచెస్కి విజిట్ అయ్యి, లేదంటే డైరెక్ట్ కాల్ చేసి కూడా నన్ను అడగొచ్చు, నేను మీకు గైడ్ చేస్తాను. ప్రొఫైల్ ఎలా ఉంది ఏంటి, ఏ కంట్రీ అయితే బెస్ట్ సార్ అంటే నేను ఈజీగా చెప్పగలుగుతాను వాళ్ళకి. హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి మనకి, మాదాపూర్లో టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఆల్మోస్ట్ మనకి మాదాపూర్లో ఉందండి. మాదాపూర్లో మీరు ఎప్పుడైనా విజిట్ కావచ్చు, నేను ఉంటాను. దాంతోపాటు కుక్కడపల్లిలో కూడా మనకు బ్రాంచ్ ఉందండి. ఈవెన్ ఏపీలో కూడా వచ్చేసి మనకి విజయవాడలో బ్రాంచ్ ఉంది. ఓకే, దాంతోపాటు దుబాయ్లో, యూఎస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి మనకి. అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు వాళ్ళ ఆశను చంపుకోని అవసరం లేదు. ఎక్సెల్లా గ్రూప్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది అని Yes, చెప్తారు. వాళ్ళ కెరియర్ సపోర్ట్ మొత్తం ఉంటుందండి. ఆ. ఎందుకంటే వన్స్ వాళ్ళ ప్రొఫైల్ మనం టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి వాళ్ళకి ఎండ్ వరకు మొత్తం గైడెన్స్ ఉంటుంది, వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ ఉంటుంది, అండ్ సపోర్ట్ ప్రతి ఉంటుంది. ఒక్కటి ఒక్కసారి మిమ్మల్ని కాంటాక్ట్ Yeah. అయితే చాలు, ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటారు అంతేనా? డాక్యుమెంటేషన్ దేనికి భయపడిన అవసరం లేదు. ఏదైనా అవసరం అయితే ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ కూడా ఇస్తాము, జాబ్ అసిస్టెన్స్ ఇస్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కూడా
కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఏదైనా ప్రాబ్లమ్ తలెత్తితే దాన్ని కూడా మీరు ఏమైనా Yes, yes. చూసుకుంటారా? చూసుకుంటాం. ఎందుకంటే అక్కడ కూడా మా కన్సల్టెన్సీస్ ఉంటాయి, ఆఫీసెస్ ఓకే. ఉంటాయి, అన్ని తెలిసిన కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఈ రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ కానీ, జాబ్ అసిస్టెంట్ సర్వీస్ కూడా చేస్తాం మనం. ఓకే. ప్రతి ఒక్కటి A to Z మీ దగ్గరికి వస్తే వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వస్తే Yes, A to yes, Z మీరు definitely అండి. చూసుకుంటారు అంతేనా? Definitely. థ్యాంక్ యూ జహంగీర్, థ్యాంక్స్ ఫర్ Thank you కమింగ్. అండి. మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ప్రతి ఒక్కటి A to Z ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ చూసుకుంటుంది. దేనికి భయపడిన అవసరం లేదు అని ఎక్సెల్లా గ్రూప్ నుండి జహంగీర్ చెప్తున్నారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.